శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనిషికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, వాటికి అదృష్టం తోడైతేనే జీవితంలో ఎన్నో విజయాలని సాధించగలరు. నిజానికి మానవుని యొక్క జీవితంపై గృహవాస్తు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. జాతకం మరియు వాస్తు ఈ రెండూ కూడా ఒక మనిషి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఒక్కొక్కసారి జాతకం బాగున్నా గృహవాస్తు సరిగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటి వాస్తు బాగుండి జాతకం బాగోపోయినా ఆ వ్యక్తి జీవితంలో పైకి రాలేడు. అందువల్ల లోపం అనేది ఎక్కడుందో ముందుగా గ్రహించాలి. మనిషి యొక్క జాతకం బాగున్నప్పుడు అనుకోకుండానే వాస్తు బాగున్న ఇంటిలోకి ప్రవేశిస్తారు. అలాగే జాతకం బాగున్నప్పుడు వాస్తు బాగాలేని ఇంట్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. గృహాన్ని సరి అయిన వాస్తు ప్రకారం నిర్మించుకోవడం చాలా అవసరం. పంచభూతాలైన ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాముఖ్యతని ఇచ్చి గృహాన్ని గనక నిర్మించినట్లయితే ఆ గృహంలో నివసించే వారు సుఖశాంతులతో, విజయాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది. పంచభూతాలకు అధిదేవతలైన వారి ప్రాముఖ్యాన్ని బట్టి గృహ నిర్మాణం జరపడం చాలా ముఖ్యం. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా గృహాన్ని గనక నిర్మించుకున్నట్లయితే గ్రహాల అనుగ్రహంతో ఇంటి యజమానులకు శుభాలు కలుగుతాయి. నిప్పుకి అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటగది నిర్మించేటప్పుడు అగ్నిదేవుడికి ఇష్టమైన దిక్కుని గ్రహించి వంటగది నిర్మాణం చేపట్టినట్లయితే మంచి ఫలితాలు అందుతాయి. వాస్తు శాస్త్ర ప్రకారం పరిశీలించినట్లయితే పంచభూతాల ఆధారంగా ప్లేస్మెంట్ను నిర్మించుకోవాలి. దీని ప్రకారం వంటగదిని సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండడం మంచిది. సూర్యరశ్మి వంటగది పైనుండి గృహంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించడం వల్ల ఆ గృహంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచడంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో పెంచినట్లయితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ధి సూచనలు కూడా బాగా అధికంగా కలిసి వస్తాయి. వాస్తు శాస్త్ర ప్రకారం పంచభూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీని ప్రకారం ఏ ఏ దిక్కులు మంచి ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తూర్పు దిక్కు. ఈ దిక్కు వలన శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరుతాయి. పడమర దిక్కు సంతానాభివృద్ధి, స్వచ్ఛత మరియు అభివృద్ధి లభిస్తాయి. ఉత్తర దిక్కు వలన వ్యాపార అభివృద్ధి చెంది మంచి భవిష్యత్తు అందుతుంది. దక్షిణ దిక్కు వలన అదృష్టం, వినోదం మరియు కీర్తి ఈ మూడు లభిస్తాయి. వాయువ్యం తండ్రికి మంచి అభివృద్ధి సూచకాలు ఉంటాయి. అలాగే అధిక ప్రయాణాలు కూడా ఉంటాయి. నైరుతి తల్లికి సౌఖ్యం, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈశాన్యం వృత్తిపరమైన అభివృద్ధి లభిస్తుంది. ఆగ్నేయం అదృష్టం కలిసి వస్తుంది. గృహంలో నగదు బీరువా ఎక్కడ ఉండాలి అనే దాని మీద అనేక అభిప్రాయ భేదాలున్నాయి. నిజానికి ఉత్తరం కుబేరస్థానం కాబట్టి కుబేరస్థానమైన ఉత్తరంలో నగదు బీరువా ఉండడం మంచిది. ఉత్తర వాయువ్యంలో కూడా బీరువా ఉంచడం మంచిది. అలాగే గృహ ఆవరణలో తూర్పు, ఉత్తరం, దక్షిణం, అలాగే గృహ ఆవరణలో తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమరల కంటే పల్లంగా ఉండాలి. దీనికి విరుద్ధంగా ఉంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే సూత్రం
ఒక్క గృహాలకే కాకుండా గ్రామాలకి, నగరాలకి, దేశాలకి కూడా వర్తిస్తుంది. ఉత్తర దిక్కు గనక ఎత్తుగా ఉంటే సిరి సంపదలు ఉండవు. దక్షిణ పడమరల కొండ అష్టైశ్వర్యాలకి ఒక అండ. ఈ విషయాలని దృష్టిలో ఉంచుకుంటే మంచిది. దక్షిణ దిక్కు స్థలం కన్నా ఉత్తర దిక్కు స్థలం, పశ్చిమ దిక్కు స్థలం కన్నా తూర్పు దిక్కు స్థలం ఎక్కువగా ఉండాలి. ఇంటికి ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదంటారు. కానీ మరీ ఎక్కువగా ఈశాన్యం పెరగడం కూడా మంచిది కాదు. ఈశాన్యం ఎంత ఉండాలి అనేది ఆ స్థలం యొక్క విస్తీర్ణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తూర్పు ఈశాన్యం బాగా పెరిగితే ఆ గృహం ఆగ్నేయాన్ని చూస్తుంది. ఉత్తర ఈశాన్యం బాగా పెరిగినట్లయితే ఆ గృహం వాయువ్యాన్ని చూస్తుంది. కాబట్టి ఈశాన్యం పెరుగుదల అతిగా ఉండడం అనేది మంచిది కాదు. ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంట్లో ఉండే మనుషులపై ఉంటుంది. ఇంటి యజమాని వేరొక ప్రదేశంలో ఉన్న, ఇతర దేశాలలో ఉన్న ఆ గృహవాస్తు యొక్క ప్రభావం ఆ యజమానిపై తప్పక ఉంటుంది. ఒక్క గృహవాస్తే కాకుండా ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం కూడా 50% ఆ గృహంపై ఉంటుంది. కాబట్టి పరిసరాల యొక్క వాస్తుని కూడా పరిగణనలోనికి తీసుకొని గృహాన్ని నిర్మించుకోవాలి. అంటే దక్షిణం వైపు చెరువు ఉండడం కానీ, ఉత్తరం వైపు కొండ ఉండడం కానీ లేకుండా చూసి గృహాన్ని నిర్మించుకోవాలి. గృహానికి తలుపులు ఉచ్చస్థానంలో మాత్రమే ఉండాలి. అంటే దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పశ్చిమ వాయువ్య దిక్కులలో ఉండాలి. ఈ సూత్రాన్నే ప్రతి గదికి వర్తింపజేసుకోవాలి. ప్రహరీ గేటు విషయంలో కూడా ఈ సూత్రాన్నే అనుసరించాలి. స్వస్తి, శుభమస్తు.